ఈసారి టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు బీసీసీఐ మరోసారి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని నమ్ముకుంది. ఐపీఎల్లో కొందరు ప్లేయర్ బాగా ఆడుతున్నా సరే సీనియర్లకు మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చింది. దీంతోపాటు ప్రజెంట్ పెద్దగా ఫామ్లో లేని అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇప్పటికే ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించిన వారిపైనే కమిటీ నమ్మకం ఉంచింది. లాస్ట్ టీ20 వరల్డ్ కప్ ఆడిన 9 మందికే ఈసారి మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. అందుకే వరల్డ్ కప్ సెలక్షన్ మ్యాక్సిమం అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. ఒకరిద్దరి విషయంలో ఆశ్చర్యకరమైన డిసిషన్ కల్పించిన టోటల్గా అర్హత కలిగిన ప్లేయర్స్కే అమెరికా, వెస్టిండీస్ వీసా లభించింది. లాస్ట్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిపోయిన తర్వాత కుర్రాలతో టీ20 బోర్డు కొత్త ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ వరల్డ్ కప్ వచ్చేసరికి మళ్ళీ తమ పాత స్ట్రాటజీకే కట్టుబడి ఉంది. ఐసీసీ 9వ టీ20 వరల్డ్ కప్ కోసం భారత సెలెక్టర్లు 15 మంది మెంబర్స్ జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో బోర్డు కమిటీ ఈ మంగళవారం సమావేశమై ఆటగాళ్లు సెలెక్ట్ చేసింది. రోహిత్ శర్మ వరుసగా 2వ టీ20 వరల్డ్ కప్లో బరిలో దిగుతున్నాడు. 2022లో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్లో ఆడిన టీంలో 9 మందికి ఈసారి టీమిండియా ఛాన్స్ దక్కింది. లాస్ట్ టోర్నీలో ఇండియా సెమీఫైనల్ వరకు వెళ్ళింది. సెలెక్టర్స్ ప్రకటించిన టీంలో 4 బ్యాట్స్మెన్, 2 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, 3 పేస్ బౌలర్, 2 స్పిన్నర్లు, 4 ఆల్రౌండర్లు ఉన్నారు. ఇంకో 4 రిజర్వ్ లిస్టులో ఉన్నారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే వరల్డ్ కప్లో ఇండియా గ్రూప్ బిలో ఉంది. ఇండియా జూన్ 5న తమ ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్తో ఆడుతుంది. ఆ తర్వాత జూన్ 9, 12, 15లో వరుసగా పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లను టీమిండియా ఫేస్ చేస్తుంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కి చేరిన టీం ప్లేయర్స్తో మొదటి బృందం ఈ నెల 21న రాహుల్ ద్రావిడ్తో అమెరికాకు వెళ్లనుంది. ఇండియాకి సెలెక్ట్ అయిన లిస్టులో రోహిత్ శర్మ కెప్టెన్ కాగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు ఉన్నారు. వీరు కాకుండా రిజర్వ్ లిస్టులో ఇంకో 4 ప్లేయర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ఈ లిస్టులో ఉన్నారు. టీం సెలక్షన్ని రీసెంట్గా జరుగుతున్న ఐపీఎల్ని పరిగణలోకి తీసుకున్నారంటే అవునని కాదని కూడా చెప్పలేం. చెన్నై తరపున మిడిల్ ఆర్డర్లో సిక్సర్లతో చెలరేగుతున్న శివం దూబేకు ఐపీఎల్ కారణంగానే పిలుపు లభించింది. ఈ టోర్నీలో అతను ఏకంగా 172.41 స్ట్రైక్ రేట్తో 350 రన్స్ చేశాడు. ఇండియాకు అతను ఆడిన 21 టీ20లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇక కార్ యాక్సిడెంట్ నుంచి రికవరీ అయి ఐపీఎల్లో రాణిస్తున్న రిషబ్ పంత్ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ లీగ్లో అతను 158.58 స్ట్రైక్ రేట్తో 398 రన్స్ చేశాడు. అయితే రన్స్ కంటే పూర్తి ఫిట్గా పంత్ కనిపించడం కూడా అతనికి పాజిటివ్గా మారింది. ఇంకోవైపు సెకండ్ వికెట్ కీపర్గా కేరళకు చెందిన సంజు శాంసన్ కూడా ఎంపిక చేశారు. ఐపీఎల్లో కెప్టెన్గా రాజస్థాన్ టీంను ఎఫెక్టివ్గా నడిపించడంతో పాటు 161.08 స్ట్రైక్ రేట్తో శాంసన్ 385 రన్స్ చేశాడు. 2022 వరల్డ్ కప్కు సెలెక్ట్ చేసిన టీంతో పోలిస్తే రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, హర్షదీప్ సింగ్, చాహల్, బూమ్రా తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. కేఎల్ రాహుల్ ప్లేస్లో యశస్వి రావడం తప్ప ఎలాంటి చేంజ్ లేదు. యశస్వి ఈ సీజన్లో వరుసగా ఫెయిల్యూర్ తర్వాత సెంచరీతో ఆకట్టుకోవడంతో అతనికి ఛాన్స్ దక్కింది. బ్యాటింగ్లో ఇప్పుడు కావాల్సిన ఫైర్ లేదని విమర్శలు వచ్చినా సరే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ, కోహ్లీలకు స్థానం ఎప్పుడూ ప్రశ్నార్థకం అవ్వలేదు. సూర్యకుమార్ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు. రవీంద్ర జడేజా కూడా టాప్ పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆల్రౌండర్ నైపుణ్యం అతనికి కలిసి వచ్చింది. జడేజా ఉన్న తర్వాత అక్షర్ పటేల్ ఎంపిక కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. రీసెంట్ గా ఫెయిల్యూర్స్ తో పాటు ముంబై కెప్టెన్సీ వ్యవహారంలో అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్లు మాత్రం అండగా నిలిచారు. వన్డే వరల్డ్ కప్ లో గాయపడి కోలుకున్న తర్వాత భారత్ కు ఆడకపోయినా అతనిపై నమ్మకం ఉంచారు. ఐపీఎల్లోనూ ఫెయిల్ అయిన అతని తరహా సీమ్ బౌలర్ ఆల్రౌండర్ కోసం ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతన్ని ఎంపిక చేయడం తప్పలేదు. దూబే అస్సలు బౌలింగ్ చేయకపోవడం వల్ల హార్దిక్ కొన్ని ఓవర్లు వేస్తుండడం వల్ల కూడా అతని ప్లేస్ కి డోకా లేకుండా పోయింది. అమెరికాలో తొలి వరల్డ్ కప్ జరుగుతుండడంతో కొత్తగా అక్కడ తయారు చేస్తున్న పిచ్లు ఎలా ఉంటాయో ఎవరూ సరిగ్గా అంచనా వేయలేరు. అయితే స్పిన్ కు అవకాశం ఉంటే మాత్రం తమ అన్ని అస్త్రాలు వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. జడేజా, అక్షర్ తో పాటు కుల్దీప్, యుజ్వేంద్ర చాహల్ కూడా టీంలో ఉన్నారు. కుల్దీప్ చాలా కాలంగా మంచి ఫామ్ లో ఉండగా లాస్ట్ 2 సిరీస్ల్లో ఇండియా టీంలో ప్లేస్ దక్కించుకొని చాహల్ పునరాగమనం చేసి ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మిడిల్ ఓవర్స్ లో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వీరిని వాడుకోవచ్చు. బుమ్రాకు తోడుగా హర్షదీప్ సింగ్, సిరాజ్ సెలెక్ట్ చేశారు. ఈ ఫార్మాట్ లో అంత గొప్ప ప్రదర్శన చేయకపోయినా ఐపీఎల్ లో పెద్దగా రాణించలేకపోతున్న ప్రజెంట్ అనుభవం ఉన్న పేసర్ అతనే కావడంతో సిరాజ్ కు తొలి టీ20 వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ వచ్చింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావడమే హర్షదీప్ ఉన్న ప్లస్ పాయింట్. గత కొంతకాలంగా లైన్ అన్నెంత్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హర్షదీప్ సింగ్ ను సెలెక్టర్లు మళ్లీ సెలెక్ట్ చేశారు. గత వరల్డ్ కప్ లో సెమీస్ లో ఓడిపోయిన తర్వాత మళ్లీ ఇంటర్నేషనల్ టీ20 రాహుల్ ని తప్పించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. సేమ్ రాహుల్ లాగానే శుభ్మన్ గిల్ ఈ ఫార్మాట్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ విషయంలో అన్ని రకాలుగా చర్చకు దారితీసిన విషయం రింకు సింగ్ ని సెలెక్ట్ చేయకపోవడం. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్ తో లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో అతను తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఫినిషర్ గా తన సత్తా చాటాడు. ఇండియా తరపున అతనికి లభించిన కొన్ని అవకాశాల్లో ఏకంగా 176.23 స్ట్రైక్ రేట్, 89 సగటుతో రన్స్ సాధించాడు.
కానీ లాస్ట్కి వచ్చేసరికి అతనికి వరల్డ్ కప్ ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోకపోవడం వాస్తవమే. అయినా కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ బాగా ఆడడంతో అతనికి పెద్దగా ఛాన్సులు రాలేదు. 9 మ్యాచ్లో కలిపి కేవలం 82 బాల్సే ఫేస్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో భారీ షాట్లు కొట్టే కెపాసిటీ ఉన్న బ్యాటర్ కోసం జరిగిన చర్చల్లో రింకుపై దూబేదే పైచేయి అయింది. ఒకవేళ తుది జట్టులో హర్దిక్ని తప్పించాల్సి వచ్చినా దూబే బౌలింగ్ ఎంతో కొంత యూజ్ అవుతుందని సెలెక్టర్లు భావించారు.